ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే ఒక గోరి పైన నైట్ ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే మీ స్క్రీన్ పైన చూడొచ్చు 1:33 అయితే అవుతుంది. ఈ రాత్రి 1:33కి మేము ఏం చేయబోతున్నాం అంటే ఒక గోరి పైన కూర్చొని చికెన్ బిర్యానీ అయితే తినబోతున్నాము. సో ఇప్పుడు మన దగ్గర మీరు ఇక్కడ చూసినట్లయితే బిర్యానీ ఉంది. ఇది అప్పుడే తీసుకున్నాం, మొత్తం చల్లగా కావచ్చు. లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ మీరు చూడొచ్చు క్రిస్టియన్స్ గోరీలు అయితే ఉన్నాయి, 2 ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా లోపల కూడా అక్కడ సైడ్ ఇంకా చాలా గోరీలు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు ఎన్ని గోరీలు ఉన్నాయో, 1 2 3 4 5 గోరీలు ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న గోరీలు అన్నిటికీ మధ్యలో ఈ గోరి అవుతున్నది మీరు చూడొచ్చు. ఒకవేళ తింటే దీని మీద కూర్చొని తిన్నాం. అన్ని గోరీల కంటే ఈ గోరి సంథింగ్ డిఫరెంట్ ఉంది. అట్లా ఎందుకంటున్నా అంటే ఈ గోరి వచ్చేసి అన్ని వెడల్పు ఉంటాయి, ఇది బక్కగా పొడుగు ఉంది. ఇక్కడ ఉన్న గోరీలు అన్నిటికంటే ఇగో ఇక్కడ సైడ్ మీరు చూస్తున్న గోరీలు వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న గోరీలు అన్నింటినీ వెతికిన తర్వాత ఇగో ఈ గోరి పైన అయితే మా వాళ్ళు తిందామంటారు. బ్యాక్గ్రౌండ్లో కూడా గోరీలు చుట్టూ కనబడుతూనే ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి. కానీ దాని పైకి ఎక్కాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మా దిక్కు గోరీలు కట్టు లేదు, వీళ్ళ దిక్కు గోరీలు కడతారు కానీ చిన్న చిన్న కడతారు. మీ దాంట్లో కూడా గోరీలు లేవు కదా కట్టుడు. ఇగో వీళ్ళ దాంట్లో మొత్తం బొందలు పెడతారు, గోరీలు కడతారు కానీ ఎక్కువ కట్టలే ఏడ కూడా. వీళ్ళ దాంట్లో గోరీలు కడతారట కానీ తక్కువనే, చాలా తక్కువనే వీళ్ళ ఏరియాలో. ఎక్స్ట్రీమ్ డేర్ ఇది, ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ ఇది. ఇంతవరకు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇటువంటి ఒక ఛాలెంజ్ చేస్తాం కావచ్చు అని చెప్పేసి. ఇవి మేము ప్యాక్ వేయించి దగ్గర 3-4 గంటలు అవుతుంది. అయినా సరే వీటికి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. మీకు ఇవి ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఈ గోరీలకు కావచ్చు ఇంకోళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు కొద్దిగా తీసి పెడుతున్నాం ఇళ్ళకించి అని. ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ దీనికే పడతాయి. ఇక జీవితంలో గాయస్ ఎప్పుడు కూడా ఇటువంటి ఒక ఛాలెంజ్ చేస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏంటంటే ఒక గోరి మీద కూర్చొని నాన్ వెజ్ చికెన్ బిర్యానీ తింటా అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం. కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఏమనిపిస్తలేదు. హానెస్ట్గా చెప్తున్నది, ఉంటే ఉన్నదని చెప్తా, లేకుండా లేదని చెప్తా. ఒకరికి ఎవరికైనా కర్రబట్టలు వేసి వెనక్కించి పంపించా దయ్యం పోతుంది అనొచ్చు. కాకపోతే అవసరం లేదు. ఒకవేళ ఉంటే నిజంగానే ఏమైనా కనబడ్డదని చెప్తా. ఒకవేళ మాకు అట్లా పోతుంటే మేము దాన్ని చూసి వెనకకు మరి పారిపోకుండా దాని దగ్గర కుక్కనికి ట్రై చేస్తాం, లేకుంటే నిజంగానే పారిపోతాం. కానీ కనబడదని చెప్తా, కనబడకుండా కనబడలేదని చెప్తా. దానికి గైస్ ఇదే రోజు వీడియో. ఇంత ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ చేస్తామని మేమైతే అస్సలే అనుకోలేదు.